కోసం పోరాటం చేస్తున్నటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈసారి నేను కేటీఆర్ గారి రిక్వెస్ట్ చేస్తున్న వేదిక ద్వారా ఎవరి రికమెండేషన్లు కాదు, ఓపెన్ కాంపిటీషన్, ఎవరు ప్రజల్లో ఉంటే వాళ్ళకే టికెట్లు. ఆ కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టండి. ఎందుకంటే బయటే అట్లుంటే పార్టీ నాయకునికి, ఇక్కడ ఉన్న శాసనసభ్యునికి, ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి బాండింగ్ ఉంటుంది. ఇది నా పార్టీ, నా జెండా, నా నాయకుడు నాకు టికెట్ ఇచ్చి గెలిపించింది అనేటువంటిది ఆ కమిట్మెంట్తో పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. అంతేగాని ఆయారాం గాయారాంలతో పెట్టుకుంటే మనకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. ఒకప్పుడు అంబర్పేట నియోజకవర్గం అనేది బీజేపీ వాళ్ళ మా అడ్డా అంటుండే, కానీ ఈరోజు అంబర్పేట్ టీఆర్ఎస్ అడ్డా, కాలేరు వెంకటేష్ అడ్డా ఇది. కాబట్టి దీన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, మాట్లాడేటోడు గట్టిగా మాట్లాడతాడు. మరి ఈ ముఖ్యమంత్రి కూడా మాట్లాడుతుండు. కనీసం మాట్లాడాలంటే మనలాగా ఆ పర్సనాలిటీ కూడా ఉండాలి కదా. ఇప్పుడు పోలీసు రాజ్యం పెట్టి నడిపిస్తామంటే మనం చూడలేదా? ఎన్ని చూసినాం. కేసీఆర్ గారు పెట్టిన ఉద్యమంలో ఎన్ని లాఠీ దెబ్బలు తిన్నారు మీరంతా, ఎన్నిసార్లు జైల్లోకి పోయినరు. వీళ్ళు చేసేటువంటి ధమ్కీలు మనకు ఒక్క లెక్క కూడా కాదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు ధైర్యంగా ఉండండి, మీ వెనుక మేమున్నాం. దేనికైనా కానీ తల ఎత్తి నిలబడడమే మనకు తెలుసు తప్ప తల దించుకొని ఎవరికి భయపడవలసినటువంటి అవసరం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకు లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పులి వ్యవసాయ క్షేత్రంలో పండుకొని ఉంది. మన పెద్ద పులి ఏడమనుకుంది, ఒక్కసారి లేచిందనుకో, చూసింది కదా మాలి, మధ్యలో అట్లా వచ్చి కనిపించిపోతేనే భయం. కాబట్టి కేసీఆర్ గారి చరిత్ర, కేసీఆర్ గారి పర్సనాలిటీ, కేసీఆర్ గారికి ఉన్న విజ్ఞానం, కేసీఆర్ గారికి ఈ తెలంగాణ భూభాగంలో ఉన్నటువంటి ఆలోచన విధానం ఎవరికన్నా ఉందా ఈ రాష్ట్రంలో? లేదు. కానీ చిన్నోడు, పొడుగోడు, పొట్టోడు, పెద్దోడు ప్రతి ఒక్కడు మాట్లాడబడుతుంది. ఏది పడితే అది మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా, మీ విషయాలు పక్కన పెట్టండి. మీరిచ్చిన 6 గ్యారెంటీలు ఏమైనాయి? మీరు ప్రజల్ని నమ్మించి మోసం చేసి ఓటేసినటువంటి 6 గ్యారెంటీలు ఏమైనాయి? ఈరోజు ఒట్లు కొననిక కూడా గతి లేదు. గోనె సంచులు గన్ని సంచులు ఇచ్చే పరిస్థితి లేదు. యూరియా ఇచ్చేటువంటి తెలివి కూడా లేదు. రైతు బంధంట, రైతు భరోసాని పెట్టి కేసీఆర్ బయటకు వచ్చినప్పుడల్లా 1 ఎకరం వేస్తుంది. మరి ఇటువంటి ప్రభుత్వాన్ని తప్పకుండా పొందబెట్టే రోజులు మనం కాదు, మనకంటే ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు, చూస్తా ఉన్నారు. కాబట్టి నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీరు ఇప్పటి నుంచే ఎండాకాలంలో సమస్యలు చాలా ఉంటాయి. మీరు ఇప్పటి నుంచే బస్తీలలో తిరగండి, బస్తీలో ఉన్నటువంటి సమస్యలు అడగండి. ఇప్పటి కూడా ఈ నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా గులాబీ జెండా ఉన్న కార్యకర్త దగ్గరికి వచ్చి ప్రజలు అడుగుతున్నారు, సార్ నాకు నీళ్లు వస్తలేవు, కరెంట్ వస్తలేవని, మాకు ఇబ్బందులు ఉన్నాయి, డ్రైనేజీ బాగలేదని మన దగ్గరకు వచ్చి అడుగుతా ఉన్నారు. కాబట్టి దేనికైనా కానీ ఇప్పుడు మెంబర్షిప్ కూడా డిజిటల్ మెంబర్షిప్ కాబోతుంది. కాబట్టి మనం ఇంటింటికి పాదయాత్ర చేసినట్టు ఉంటుంది, మెంబర్షిప్ చేసినట్టు ఉంటుంది. దాంతోపాటు ఎస్ఐఆర్ ఏదైతే పెట్టిర్రో, మరి ఈరోజు ఈ దేశంలో మైనారిటీలు, ముస్లింలు కానీ క్రిస్టియన్ల ఓట్లన్నీ తీసేయడానికి ఆ కార్యక్రమానికి వాళ్ళు మరి ఎలక్షన్ కమిషన్ కానీ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి దాన్ని తిప్పికొట్టాలంటే మనం ప్రతి ఇంటి దగ్గర మన వాళ్ళ వివరాలు తీసుకొని
వాళ్ళ ఓట్లు ఎన్నెన్నో తీసుకొని ఆ ఇంట్లో ఎవరెవరు ఉంటుండ్రో 18 సంవత్సరాలు నిండిన పిల్లల్ని ఎన్రోల్మెంట్ కూడా చేసేటువంటి కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి దయచేసి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి వెంకటేష్ అన్నకు మన అదే విధంగా మా కార్యకర్తలకు నాయకులకు అందరికీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా. మరి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేకమైనటువంటి ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి. కానీ కేసీఆర్ గారు 10 ఏళ్ల పరిపాలన ఈ రాష్ట్రంలో ఒక సస్యశ్యామలమైనటువంటి పరిపాలన అందించినటువంటి గొప్ప నాయకుడు మరి కేసీఆర్ గారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అదే విధంగా కేటీఆర్ గారు ఆయన మంత్రి అయిన 10 సంవత్సరాలు కూడా ఎప్పుడు హైదరాబాద్ మీద కాన్సన్ట్రేషన్ చేసేడు. ఒక వైకుంఠం ధామం కట్టాలన్నా, ఒక రోడ్ వేయాలన్నా, మరి అదే విధంగా ఎస్టీపులు కట్టాలన్నా, దాంతోపాటు పార్కులు కానివ్వండి, బస్ బేలు కానివ్వండి, తనకున్న విజన్తోని అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి ఈ రోజు హైదరాబాద్ ప్రజలకు, హైదరాబాద్ లో ఉన్నటువంటి శాసనసభ్యులకు నిరంతరంగా అండగా ఉండి కేటీఆర్ గారు చాలా అద్భుత కార్యక్రమాలు చేశారు. కానీ ఈ రోజు మున్సిపల్ మినిస్టర్ ఎవరు? 2.5 సంవత్సరాలు అయింది. 3 కార్పొరేషన్లు అన్నారు, దిక్కు లేదు, దివానం లేదు. ఆ ఆఫీసర్లు కూడా ఏడ పనిచేయాలనో వాళ్ళకు అర్థం కానటువంటి ప్రశ్న. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో మరి ప్రజలు ఉన్నారనేటువంటి విషయాన్ని గుర్తుంచుకొని నేను చివరగా చెప్పేది ఒకటే, మీరందరూ ఐక్యమత్యంగా ఉండండి. తప్పకుండా ఎవరి దారిలో వాళ్ళు పనిచేసుకుంటూ ఉండండి. మీ తప్పకుండా రేపు రాబోయే ఎలక్షన్లో ప్రతి డివిజన్లో గులాబీ జెండాను ఎగురుతానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమంలో మరి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు, నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ. సీనన్న థ్యాంక్ యూ. మన డైనమిక్ లీడర్, వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ ఆశాజ్యోతి మాట్లాడే ముందు 2 నిమిషాలు మన మూటా గోపాలన్న మాట్లాడతాడు. ఒక్క రిక్వెస్ట్ మీ అందరికీ ఏంటంటే, పోలీస్ వారికి, ఇక్కడికి వచ్చిన మన కార్యకర్తలు, గన్మెన్లకు అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే, ముందు లేడీస్ను కేటీఆర్ గారు మాట్లాడిన తర్వాత ముందు లేడీస్ను ఈ క్రమంలో తీసుకోనండి. మళ్ళీ ఫోటోలు తీనాక ఇటువైపు పోతారు. ఓకే. కాబట్టి ఇప్పుడు మూటా గోపాలను 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. సోదరులందరికీ నమస్కారాలు. ఈనాడు అంబర్పేట్ కాన్స్టిట్యున్సీలో మరి కాలేరు వెంకటేశ్వర గారి అధ్యక్షతన చాలా పెద్ద ఎత్తున మరి కాన్స్టిట్యున్సీ మీటింగ్ పెట్టడం చాలా ముదావహం. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు పెద్దలు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారికి, వేదిక పైన ఇతర పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి, మాజీ మంత్రివర్యులు శ్రీ మహమూద్ అలీ గారికి, ప్లస్ ఇంకా చైర్మన్లకు, మాజీ చైర్మన్లకు, ఇక్కడ వేంచేసిన ప్రతి కార్యకర్తకు, నాయకునికి పేరు పేరున నమస్కారం చేసి మాట్లాడుతున్నాను. సోదరులారా, మరి ఈనాడు అంబర్పేట్ చూసినట్టయితే మనము గతంలోని అంబర్పేట్ కాన్స్టిట్యున్సీకి ఇప్పుడు అంబర్పేట్ కాన్స్టిట్యున్సీకి చాలా పెద్ద ఎత్తున వ్యత్యాసం ఉన్న సంగతి తెలియజేస్తున్నాను. కాలేరు వెంకటేష్ గారు ప్రతిసారి ప్రతినిత్యము ప్రజల్లో తిరుగుతూ అక్కడున్న సమస్యలు అక్కడక్కడ పరిష్కారం చేస్తూ ఈనాడు అంబర్పేట్ను చాలా పెద్ద ఎత్తున చాలా బాగా డెవలప్ చేసిన సంగతి మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి దీని గురించి మన పార్టీ అతనే కాకుండా మన పార్టీ కార్యకర్తలే కాకుండా మహిళా సోదరి మనులు, యువకులు ప్రతి ఒక్కరూ చాలా పెద్ద ఎత్తున అతను తిరుగుతూ సహకారం చేస్తూ మరి ప్రజలకు పార్టీ చేసిన మేలైన కార్యక్రమాల గురించి, ప్రజలకు కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు ఈ విధంగా ప్రతి వర్గానికి మేలు చేశారో ఆ ప్రతి విషయం ప్రజలకు తెలియజేస్తూ ప్రజల్లో తిరుగుతూ పార్టీ పేరును హైలైట్ చేయడానికి ముందుకొచ్చారు. ఈనాడు మనం చూసినట్లయితే యావత్ భారతదేశంలో ఎక్కడ లేనటువంటి
మరి సంక్షేమ కార్యక్రమాలు ఆనాడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున చేసినాక చూస్తున్నాము. ఈనాడు మరి కళ్యాణ లక్ష్మి ప్రోగ్రాం కానీ, షాదీ ముబారక్ కానీ, మరి బీసీలకు కూడా పెద్ద ఎత్తున మెరణ కార్యక్రమాలు కానీ చేసిన ఏ పార్టీలో చేయలేకపోయింది. ఏ ప్రభుత్వం కూడా చేయని కార్యక్రమాలు మన కేసీఆర్ గారు ముందు చూపుతో చేసినాక చూస్తున్నాం. ఆనాడు ప్రతి కులానికి కూడా వాళ్ళ కులాల వారికి కూడా చాలా పెద్ద ఎత్తున మరి ఎంతో కార్యక్రమాలు చేశారు. మత్స్యకారులకు ఎప్పుడు చూసినా కానీ వారి గురించి మరి చెర్లల్లో చేపలు వేస్తూ మరి వారి గురించి మార్కెట్స్ డెవలప్ చేస్తూ మరి వారిని కూడా ఎంతో మేలైన కార్యక్రమాలు చేశారు. అదే కాకుండా నేను ఈనాడు